Okay. Next, the second problem. Check whether A is equal to set x is such that x square is equal to 25 and 6x is equal to 15 is an empty set or not. ఇక్కడ ఒక సెట్ ఇచ్చారు మనకి. ఇచ్చిన సెట్ సెట్ బిల్డర్ ఫామ్ లో ఉంది. యాక్చువల్లీ ద గివెన్ సెట్ ఈజ్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. The given set is A is equal to set x is such that x square is equal to 25 and 6x is equal to 15. సో ఈ సెట్ బిల్డర్ ఫామ్ లో ఉంది. ఇది ఈ సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నటువంటి ఈ సెట్ ఎంటీ సెట్టా కాదా అని అడుగుతున్నాడు మనం. అంటే ఏదైనా ఒక సెట్ మనం ఎంటీ సెట్టా కాదా అని డిసైడ్ చేయాలంటే ముందు ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనకు తెలియాలి. ఏ సెట్ విచ్ కంటైన్స్ నో ఎలిమెంట్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎంటీ సెట్. ఒక సెట్లో అసలు ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే దాన్ని మనం ఎంటీ సెట్ అంటాం. ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్ దట్ ఈస్ కాల్డ్ ఎంటీ సెట్. ఒక సెట్లో ఎలిమెంట్స్ ఏవి లేకపోతే దాన్ని మనం ఎంటీ సెట్ అంటాం. అట్లా కాకుండా ఏ సెట్ విచ్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ ఎంటీ సెట్. కనీసం ఒక ఎలిమెంట్ అన్నా సరే ఉన్నట్లయితే ఇది ఎంటీ సెట్ కాదు. అయితే ఇది ఎంటీ సెట్ కాదు డిసైడ్ చేయాలంటే ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. దీని ముందు మనం రాస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అంటే ముందు ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అసలు సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో మనం చెప్పాలి. మరి ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో ఎలా చెప్తాం? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్? ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా తెలుస్తుందంటే మనకి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ద నేమ్ ఆఫ్ ది సెట్ ఈజ్ ఏ. ఈ సెట్ పేరు ఏ. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. మనకు తెలుసు ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ వీ డినోట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ బై వన్ లెటర్. సెట్ బిల్డర్ ఫామ్లో ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మనం ఒక లెటర్తో నోట్ చేస్తాం. ఆ లెటర్ ఎక్స్. ఇక్కడ ఎట్లా ఉందట? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఒకటి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అండ్ సెకండ్ వన్ ఏంటంటే 6x ఈజ్ ఈక్వల్ టు 15. సెకండ్ వన్ ఏంటంటే 6x ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనకు కావాలనుకోండి, ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్? ఇప్పుడు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనకు కావాలంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అనే ఈక్వేషన్లో నుంచి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 6x ఈజ్ ఈక్వల్ టు 15 నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఈ స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. ఈ స్క్వేర్ ఆ పక్క అయితే రూట్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 స్క్వేర్. యాక్చువల్గా ఒక స్క్వేర్ రూట్కి 2 వాల్యూస్ ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్. ఎవ్రీ స్క్వేర్ రూట్ హ్యాస్ 2 వాల్యూస్, ప్లస్ వాల్యూ అండ్ మైనస్ వాల్యూ. కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5 అంటే వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ హియర్? ఎక్స్ వాల్యూ ఈజ్ ప్లస్ 5 ఆర్ మైనస్ 5. అలాగే దీని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయండి. ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలంటే 6x అని రాసుకోవచ్చు. 6 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. 6 మల్టిప్లై చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తే డివిజన్ అవుతాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15/6. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతారండి. 3 2s are 6, 3 5s are 15. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/2. 5/2 అంటే 5ను 2తో డివిజన్ చేస్తే 2 2s are 4, 5 - 4 1, 0.0 10 వచ్చింది. 2 5s are 10. So what is x value here? X value is 2.5. What is x value, amma? 2.5. So ikkada the value of x in first case is plus 5 or minus 5. What is the value of x in first case? Plus 5 or minus 5. What is the value of x in second case? In second case the value of x is 2.5. అంటే ఏమైంది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అనే ఈక్వేషన్లో మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ప్లస్ 5 మైనస్ 5 వచ్చారు. 6x ఈజ్ ఈక్వల్ టు 15 సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ 2.5 వచ్చారు. అంటే ఇన్ కేస్ 1 అండ్ కేస్ 2, ఐ మీన్ ఇన్ ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్ వి అబ్టైన్ డిఫరెంట్ వాల్యూస్. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. ఇన్ కేస్ 1 అండ్ కేస్ 2 ఎక్స్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ కేస్ 1లో ఎక్స్ వాల్యూ -5 + 5 వచ్చారు. సెకండ్ కేసులో ఎక్స్ వాల్యూ 2.5 వచ్చారు. సో హియర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో హియర్ దెర్ ఈస్ నో వాల్యూ ఆఫ్ ఎక్స్ దట్ సాటిస్ఫైస్ ద గివెన్ రూల్. అంటే ఇక్కడ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఒకటే వాల్యూ రావాలి.
ఒకటే వాల్యూ రాకుండా ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడేమో +5 -5 వచ్చింది, ఇక్కడేమో 2.5 వచ్చింది. సో ఒకటే వాల్యూ రాలేదు కదా. హియర్ ఎక్స్ వాల్యూ ఇస్ డిఫరెంట్. హియర్ ఎక్స్ వాల్యూ ఈస్ డిఫరెంట్ ఇన్ 2 కేసెస్. ఆ 2 కేసెస్లోనూ కూడా ఎక్స్ వాల్యూ డిఫరెంట్. సో డిఫరెంట్ కాబట్టి సో ఇట్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్. అప్పుడు ఈ సెట్ ఏమవుతుందండి, ఎంప్టీ సెట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎంప్టీ సెట్ కాకపోయి ఉండాలంటే ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్ వాల్యూ, ఇక్కడ వచ్చిన ఎక్స్ వాల్యూ ఒకేలా ఉండాలి. ఇక్కడ ఒకేలా లేవు కదా. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ +5 -5 వచ్చింది. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ 2.5 వచ్చింది. అంటే ఈ ఈక్వేషన్కి ఎక్స్ వాల్యూ +5 -5, ఈ ఈక్వేషన్కి ఎక్స్ వాల్యూ 2.5. ఈ 2 కేసెస్లోనూ కూడా ఎక్స్ వాల్యూ డిఫరెంట్గా వచ్చింది కాబట్టి ఈ సెట్ అనేది ఎంప్టీ సెట్ అయిపోతుంది అనమాట. అంటే ఇట్ ఈస్ ఎంప్టీ సెట్. ఓకే, ద థర్డ్ క్వశ్చన్ ఈస్ రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. క్వశ్చన్ ఏమని చూడండి, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ in 2 variables. What we have to write? ఇక్కడ ఏం రాయాలి మనం, the general form of a pair of linear equations in 2 variables. ఇక్కడ మనం 2 లీనియర్ ఈక్వేషన్స్ రాయాలి. a pair means 2 లీనియర్ ఈక్వేషన్స్ రాయాలి. ఎన్ని లీనియర్ ఈక్వేషన్స్ రాయాలండి, we have to write 2 లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటండి, if the degree of any equation is 1 then it is called linear equation. ఏదైనా ఒక ఈక్వేషన్ తాలూకా డిగ్రీ 1 ఉంటే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. అయితే ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటండి, దేర్ ఆర్ 2 వేరియబుల్స్ ఇన్ దిస్ ఈక్వేషన్. యాక్చువల్గా ఈ ప్రాబ్లం దేంట్లో ఇచ్చాడంటే ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్లో ఇచ్చాడు. ఇందులో మనకి ఇంట్రడక్షన్ నుంచి ఇచ్చాడు ఈ క్వశ్చన్. అంటే మనం 2 ఈక్వేషన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి మనకు తెలుసు. ముందు ఒక ఈక్వేషన్ రాద్దాం. ఎట్లాగా, డిగ్రీ 1 ఉండాలి, వేరియబుల్స్ 2 ఉండాలి. ఇక్కడ నేను వేరియబుల్ ఎక్స్, వేరియబుల్ వై తీసుకుంటాను. So what is the general form of linear equation in 2 variables? Ax plus by plus c is equal to 0. What is ax plus by plus c is equal to 0? Ax plus by plus c is equal to 0 is an equation. ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, there are 2 variables in this equation. First variable x, second variable y. x degree 1, so it is linear equation. y degree 1, so it is linear equation. ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అయితే ఇలాంటివి ఎన్ని ఈక్వేషన్స్ రాయమన్నాడు, 2 ఈక్వేషన్స్ రాయమన్నాడు. కాబట్టి ఇంకొక ఈక్వేషన్ రాస్తాం. ఇంకొక ఈక్వేషన్ రాస్తే ఇంకొక ఈక్వేషన్ మనం ఎలా రాయొచ్చు అంటే సేమ్ వేరియబుల్ ఎక్స్, వేరియబుల్ వై ఉంటే కోఎఫిషియెంట్స్ మారిపోతాయి. కోఎఫిషియెంట్స్ డిఫరెంట్గా ఉండేలాగా మనం తీసుకోవాలి. కోఎఫిషియెంట్స్ డిఫరెంట్గా ఉండేలా ఉండాలి, వేరియబుల్స్ ఒకలాగా ఉండాలి. అంటే ఇక్కడ మనం ఈసారి ఏబిసిలో తీసుకోండి కాబట్టి సరే ఎల్ఎంలో తీసుకోవచ్చు. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా ఒక లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. లేదు సార్ జనరల్గా ఇంకోలా కూడా తీసుకోవచ్చు. ఎలాగంటేనమ్మా, దాన్ని కూడా మనం ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0 ఇలా రాస్తాం జనరల్గా. అయితే ఇందులో ఎక్స్ కోఎఫిషియంట్ ఏ కాబట్టి దీన్ని A1 అని, వై కోఎఫిషియంట్ B1 అని, దీన్ని C1 అని అనుకుంటాం. ఈ కోఎఫిషియంట్స్ A2, B2, C2 అనుకుంటాం. సో ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఏంటిది, A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0, A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ డిగ్రీ 1, ఇక్కడ వై డిగ్రీ 1, కాబట్టి ఇవి లీనియర్ ఈక్వేషన్స్. ఇది 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. బట్ కోఎఫిషియంట్స్ నేను మార్చాను. కోఎఫిషియంట్స్ ఇక్కడ ఎలా తీసుకున్నాను, ఎక్స్ కోఎఫిషియంట్ A1, ఇక్కడ వై కోఎఫిషియంట్ B1, కాన్స్టెంట్ C1. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏం తీసుకున్నాను A2, ఇక్కడ వై కోఎఫిషియంట్ ఏం తీసుకున్నాను B2, కాన్స్టెంట్ ఏం తీసుకున్నాను C2. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. పోనీగో ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్. ఇంకోటి తీసుకోండి. ఇగో ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ, ఇక్కడ వై కోఎఫిషియంట్ బి, కాన్స్టెంట్ సి, ఎక్స్ కోఎఫిషియంట్ ఎల్, వై కోఎఫిషియంట్ ఎం, కాన్స్టెంట్ ఎన్. ఇక్కడ ఏంటి కండిషన్, లీనియర్ ఈక్వేషన్ అయి ఉండాలి, 2 వేరియబుల్స్ ఉండాలి. ఇంకా 2 వేరియబుల్స్ ఎక్స్ వై, వాటి డిగ్రీ 1. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి ఎక్స్ వై, వాటి డిగ్రీ 1.
అంటే ఇక్కడ రెండు లీనియర్ ఈక్వేషన్స్ రాయమంటున్నాడు, అందులో 2 వేరియబుల్స్ ఉండాలంటున్నాడు. సో ఇది జనరల్ ఫామ్.